అయితే మనం బాప్తీసం తీసుకున్నప్పుడు ఎలా అప్పగించుకుంటాం, ఎలా నిబంధన చేసుకుంటాం? అవునా? నా యందు బ్రతికేది క్రీస్తు మాత్రమే. అవునా? నేను ఏది చేసినా ఆయన కోసమే, నేను ఏ పని చేసినా కానీ ఆయన మహిమార్థమే నేను చేస్తానని నిబంధన కలిగి మనల్ని మనము ఆయనకు అప్పగించుకుంటూ ఉంటాం. ఎవరైనా చేసేది అదే. దాని తర్వాత చేసేది మాత్రం అది కాదు. నమ్ముతారా? ఏకీభవిస్తారా లేదా? ఏకీభవించాలనుకుంటే ఏం మాట్లాడట్లేదు. మీరు రిప్లై ఇస్తేనే నా దగ్గర నుండి సప్లై వచ్చింది. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. అయితే ఇప్పుడు అప్పగించుకొనడం అనేది ఎలా అంటే, నిన్ను సజీవ యాగముగా, ఇక నేను బ్రతకనయ్యా, నా యందు నీవు మాత్రమే బ్రతుకు అని చెప్పేది సజీవ యాగముగా ఆయనకి సమర్పించుకున్నప్పుడు మాత్రమే మన శోధనలో నుంచి ఎక్కడికి వస్తాం? శ్రమలోకి వస్తామా? సంతోషంలోకి వస్తాం. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక.